క్రిస్మస్ పర్వదినాలు పురస్కరించుకుని సనత్ నగర్లోనే ఇమాన్యుయల్ ఎంబీ చర్చిలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. సనత్ నగర్లోనే ఇమాన్యుయల్ ఎంబీ చర్చిలో క్రిస్మస్ పర్వదినాలను పురస్కరించుకుని సెమీ క్రిస్మస్ వేడుకలు భక్తి శ్రద్ధలతో ప్రార్థనాత్మకమైన ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా నిర్వహించబడినవి. ఈ పవిత్ర కార్యక్రమంలో చర్చ్ సంఘ సభ్యులు, యువత, పెద్దలు ఏకమై క్రిస్మస్ కీర్తనలు ఆలపిస్తూ లోక రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు జన్మ యొక్క మహిమను స్తుతించి కొనియాడారు. ప్రభు జన్మించిన ఆ పవిత్ర ఘట్టాన్ని స్మరించుకుంటూ చర్చ్ ఆవరణ అంతా ఆనందోత్సాహాలతో నిండిపోయింది. సండే స్కూల్స్ టీచర్స్ భాగ్య, సరోజ, శ్వేత, శ్రేహ ఆధ్వర్యంలో చర్చ్ చిన్నారులు ప్రభు యేసుక్రీస్తు జన్మకు సంబంధించిన క్రిస్మస్ నాటికలను ప్రదర్శించి ప్రేమ, శాంతి, రక్షణ సందేశాన్ని హృదయాలను తాకే విధంగా ప్రజలకు చేరవేశారు. వారి ప్రదర్శనలు అందరినీ ఆధ్యాత్మికంగా ఉత్సాహపరిచాయి. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రపంచానికి శాంతి, ప్రేమ, కరుణ అనే అమూల్యమైన సందేశాన్ని అందించిన ప్రభు యేసుక్రీస్తు బోధనలు ప్రతి విశ్వాస జీవితంలో మార్గదర్శకంగా నిలవాలని మానవీయంగా తెలిపారు. సమాజంలో సౌభ్రాతృత్వం, మానవత్వం, పరస్పర ప్రేమ పెంపొందించుకోవడమే నిజమైన క్రిస్మస్ సందేశమని పేర్కొన్నారు. కార్యక్రమం అంతా అనంతరం క్యాంపు ఫైర్ నిర్వహించగా చర్చ్ సంఘ సభ్యులు ఆనందోత్సాహాలతో పాల్గొని ఈ పవిత్ర వేడుకలను మరింత చిరస్మరణీయంగా మార్చారు. ఒకటో అధ్యాయము 21 నుంచి 23 వరకు. ఈ భార్యైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించును. ఆమె ఒక కుమారుని కనును. నడచి నడచి కాలు పోయే నా భార్య నిన్ను చూడాలి, దయచేసి మీ స్వప్నంలో స్థలమై ఉంటుందా? అందరూ వినండి, వినటకు వినండి, ప్రజలారా వినండి, వినటకు వినండి, ప్రజలారా వినండి. ఇది కొరేనియా సిరియా దేశములకు అధిపతి అయినప్పుడు జరిగిన నాకు చాలా భయంగా ఉందిరా. ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన స్వార్థ మానవులకు తెలియజేయచ్చు. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నారు. ఈయన ప్రభు వద్ద క్రీస్తు. దానికి ఇదే ఆనందం. ఒక శిశువు కొద్ది గుడ్డలతో చుట్టబడి పడుకొని ఉండటం మీరు చూసేవారు. శివమైన రాజా రాజను శివకు వరింగుడు